హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగీస్ కుక్ బుక్. ఈరోజు మనం చేయబోతున్నాము పకోడీ మజ్జిగ పులుసు. కొంచెం పుల్లగా కొంచెం కారంగా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. పకోడీ మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు మరియు వాము, శనగపిండి తీసుకున్నాము. వీటిని బాగా మిక్స్ చేసుకుందామండి. పకోడీకి మనం ఎలా మిక్స్ చేసుకున్నామో అలాగే మిక్స్ చేసుకుందాము. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం మీడియంగా కలుపుకుందాం బ్యాటర్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యాన్ పెట్టేసుకుందాం. అందులో ఆయిల్ యాడ్ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వెయిట్ చేద్దాము. ఇప్పుడు చూసుకున్నామంటే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న చిన్న పకోడీలాగా వేసుకుందామండి. వేసుకొని దీన్ని కొంచెం బాగా కాలిన తర్వాత వెయిట్ చేద్దాం. మరి ఈ పకోడీలు ఇది ఎంత కాగాల్సిన అవసరం లేదు. కొంచెం దానికన్నా ఒక 2-3 మినిట్స్ ముందు యూజ్ చేస్తున్నామండి. ఇప్పుడు చూసుకున్నామంటే మనకి పకోడీలు బాగా కాలేదండి. మనం దీన్ని తీసుకొని వేరే ప్లేట్లో తీసుకోవాలి పక్కన. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. అందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నామండి. ఎండుమిర్చి యాడ్ చేసుకుని కొంచెం వేయించిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు, అల్లము, తెల్లగడ్డ మరియు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మనం కొంచెంసేపు దీన్ని బాగా వేయిద్దామండి. ఆనియన్స్ ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇందులోకి మనం పసుపు పొడిని, నెక్స్ట్ గరం మసాలా కొంచెం యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకున్నామండి. టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులోకి పెరుగుని తీసుకున్నాము. గట్టి పెరుగుని మిక్సీలోకి ఒకసారి పట్టుకొని ఆ పెరుగు యాడ్ చేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుందండి.
ఇందులోకి ఇప్పుడు మనకు తగినంత నీళ్ళు, ఒక చిన్న గ్లాసు నీళ్ళు అయితే సరిపోతుంది. మీకు ఎంత కావాలో అంత మీ చిక్కదనాన్ని బట్టి మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. మనం ఇందులోకి కొంచెం తక్కువ వేసుకున్నాము, ఎందుకంటే ఆల్రెడీ పకోడీల్లో కూడా మనం సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి కొంచెం తగ్గించేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ పులుసుని కొంచెం మరగనిద్దాము. ఇప్పుడు పులుసు మంచిగా మరిగిందండి. ఇందులోకి మనం పకోడీలు యాడ్ చేసుకున్నాము. మనం పకోడీలు వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మనం ఆ తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. చూసారు కదండి, మన పకోడీలు పులుసును బాగా పీల్చుకున్నాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దీన్ని చేసుకుందాం. సమ్మర్ స్పెషల్ నోరూరించే పకోడీ మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.